ఆయన మనుషులందరి కొరకు ఇలా చేస్తున్నానని తన రక్తాన్ని కార్చాడు. 39 కొల్లాల చేత ఆయన శరీరం చీల్చబడింది. మన తలంపు చేసిన పాపం ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడి ఉంది. మన కాలు చేతులు చేసిన పాపం ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన శిలువ ప్రాణి మీద మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడిగా లేచిన యేసుక్రీస్తు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడకండి, మీరు అజ్ఞానములు ఉంటారు. ఈ యుగ సంబంధమైన దేవత అనగా మరి దయ్యం మీ నేత్రాలు మూసేసింది. ఏం తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుదుము, అది నాది ఇది నాదిని కొట్టుకోండి, చంచుకోండి, పొడుచుకోండి. అన్నకు తమ్ముడు చంపేస్తున్నాడు, తమ్ముడు అన్నకు చంపేస్తున్నాడు, తండ్రి కొడుకు చంపేస్తున్నాడు డబ్బుల కోసం. వాడు ఏమన్నా పట్టుకొని పోతాడా అంటే ఏమన్నా పట్టుకొని పోతాడా బ్రదర్? ఏమీ పట్టుకోపోడు. వాడు కూడా ఒకరోజు వచ్చి చదువుకొని అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు గొర్రెల రక్తం చేత కాదు, గొడ్ల రక్తం చేత కాదు, ఎడ్ల రక్తం చేత నీవు పరిశుద్ధపరచలేవు, కానీ నా రక్తం చేత నీవు పరిశుద్ధపరచలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, ఆయన రక్తం నిష్కలంకమైన రక్తం, అటువంటి గొప్ప రక్తం. ఏ పెద్దనా మరి ప్రభువుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు. థ్యాంక్ యూ బ్రదర్.